అదిరిపోయే అందచందాలు మీ సొంతమండి ఈ ఫేస్ ప్యాక్ తోటి. ఈ ఫేస్ ప్యాక్లో ఒక ఆలూనే కాదండి, ఆలూలో ఏమేమి మిక్స్ చేస్తామో అన్నీ మీ కిచెన్లోనే ఉంటాయండి. అవి తీసుకొని మీరు ఈ ప్యాక్ చేసుకొని సెలబ్రిటీస్ లాగా మెరిసిపోవచ్చు. ఇంకా మీ ముఖం అనేది చంద్రబింబంలా మెరిసిపోతుంది. ఒక్క మచ్చ కానీ మొటిమ కానీ లేకుండా ముఖం అనేది అంత అందంగా తయారవుతుందండి. చూస్తున్నారు కదా, పొటాటో పౌడర్ అండి, అది బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అంటాం కదా, బియ్యం పిండి, ఇది కార్న్ ఫ్లోరు. ఈ 3 పౌడర్లు తేడా చూస్తున్నారు కదా, ఒక్కొక్క దానికి వైట్గానే ఉన్నా కూడా ఎలా ఉన్నాయి అనేది ఇవండి. ఇప్పుడు వీటితోటి ఆలూతో అందచందాలు ఫేస్ ప్యాక్ మీరు తయారు చేయబోయే ముందు ఫస్ట్ వీడియోకి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోకి ముఖ్యంగా కీరా దోసకాయ కావాలండి. ఒక కీరా తీసుకున్నాను, ఫ్రెష్గా ఉండేది తీసుకోండి. అది శుభ్రంగా మనకి దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బాగా క్లాత్ పెట్టి తుడిచి మనం కీరా మొత్తం కాదండి, సగం కీరాని ఇప్పుడు తురుముకుందాము మనము. మీకు నేను అది మొక్కజొన్న పౌడర్ చూపించాను కదండి, కార్న్ఫ్లోర్ అని. అది ఏం చేస్తుందంటే అదనపు జిడ్డు ఉంటుంది కదా మన స్కిన్ మీద, అదనంగా ఉండేది పూర్తిగా ఉన్న జిడ్డును మొత్తం తొలగించదండి. అదనంగా ఉన్న జిడ్డును మాత్రమే పీల్చుకొని చర్మాన్ని మృదువుగా ఉంచుతుందన్నమాట. అలాగే కార్న్ఫ్లోర్ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, వాటిని తగ్గించడంలో కూడా నెంబర్ 1గా పనిచేస్తుందండి. అలా మన చర్మాన్ని కూడా ప్రకాశవంతంగా మార్చడానికి కూడా కార్న్ఫ్లోర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు ఆ తురిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వచ్చినంత వరకు అందులో ఉన్న జ్యూస్ మొత్తం తీసుకుందాం. మీరు ఇదంతా కష్టం అనుకుంటే ఆ ముక్కల్ని మిక్సీలో వేసేసుకొని జ్యూస్ తీసుకొని స్ట్రైనర్లో కానీ కాటన్ క్లాత్లో కానీ బాగా పిండుకొని మొత్తానికి టోటల్గా ఆ జ్యూస్ని అయితే బయటికి తీయాలి మీరు. మీకు స్క్రీన్ మీద ఉన్న యాడ్లు చూస్తున్నారు కదండి, అవన్నీ పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. నేను చూపించే వీడియోస్ అన్నీ కూడా, వీడియోస్లో వేసే ఐటమ్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది వాట్సాప్లో హాయ్ అని పెడితే. చక్కగా అన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ కూడా మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను కదండి, ఆ కీరా దోసకాయ రసాన్ని పక్కన పెట్టుకొని రైస్ ఫ్లోరు, పొటాటో పౌడరు, అలాగే కార్న్ఫ్లోరు 3 స్పూన్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఆ మూడిటిని బాగా మిక్స్ చేసేద్దాము. ఇందులో మనం బియ్యం పిండి వేసాం కదండి, అది సహజ ఎక్స్ఫోలియంట్గా పనిచేస్తుంది. ప్లస్ చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను కూడా తొలగించేస్తుంది అన్నమాట. అంత బాగా పనిచేస్తుంది బియ్యం పిండి కూడా. ఇక బంగాళదుంప పౌడర్ వేసాం కదండి, పౌడర్ లేని వాళ్ళు ఒక బంగాళదుంపను తురుముకొని దోసకాయ జ్యూస్ ఎలా వేసామో అలాగే మీరు బంగాళదుంప జ్యూస్ను కూడా వేసుకోవచ్చండి. మీ అందరికీ తెలిసిందే కదండి బంగాళదుంప వల్ల ఉపయోగాలు స్కిన్కి ఎంత అనేది. ఇది మొటిమల్ని తగ్గించడమే కాదు, నల్ల మచ్చల్ని మరియు పిగ్మెంటేషన్ని తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది కదా. ఇప్పుడు మనం అవి బాగా మిక్స్ చేసి చన్నీళ్ళతో కలిపి ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక పావు గ్లాసు వాటర్ని మనం గిన్నెలో పోసుకొని స్టవ్ మీద బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ బాగా కాగిపోయాయి కదా, చన్నీళ్ళతో మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ 3 పౌడర్లని అందులో మసిరిపోయే ఈ వాటర్ని పోసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ లిక్విడ్ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక పావు గ్లాసు వాటర్ పోసుకొని, పావు గ్లాస్ కూడా అక్కర్లేదు, ఇంకా కొంచెం తక్కువగానే పోసుకొని ఆ వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఈ లిక్విడ్ని పాత్ర దాని మీద పెట్టేసి మనం బాగా స్పీడ్గా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉండలాగా కడుతుంది మనం స్లోగా తిప్పితే. ఎప్పుడైనా డబుల్ బాయిలింగ్ చేసుకునేటప్పుడు అలా స్పీడ్గా గట్టి పడే వరకు మనం స్పీడ్గా తిప్పుతూ ఉండాలి స్పూన్ తోటి. అప్పుడు మనకి ఉండ అనేది లేకుండా బాగా పేస్ట్ స్మూత్గా తయారవుతుంది అన్నమాట. అలా మీడియంలో పెట్టేసుకొని మనం ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ కనుక మనం బాగా కలిపేసుకున్నామంటే మనకి సరిపోతుంది. చూడండి మనం పెట్టినప్పుడు ఎంత పల్చగా ఉందో, ఇప్పుడు మనకి రెడీ అయిపోయేసరికి ఆ వేడికి బాగా అది దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. పేస్ట్ లాగా మనకి ఫేస్ ప్యాక్ లాగా రెడీ అయిపోయింది.
3 రకాల పౌడర్లే కదండి మనం ఇప్పుడు కలిపాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఆరనిద్దాము. పూర్తిగా కాకుండా ఆ పైన ఉన్న ఆవిరి కొంచెం పోనిచ్చి ఆ వేడి మీదనే మనం తీసుకున్న జ్యూస్ ఉంది కదా, కీరా జ్యూస్ అనేది, ఆ జ్యూస్ని అందులో వేసుకుందాం. ఆ వేడికి అది కూడా పచ్చి లేకుండా బాగా రెడీ అవుతుందన్నమాట. హీట్ అయిపోతుంది ఆ పేస్ట్లో వేసాం కాబట్టి. మనకి ఇంకా పచ్చిదిలాగా మనం ఏదో ప్యాక్ రెడీ చేసుకున్న తర్వాత పాడైపోద్ది, పచ్చి కీరా జ్యూస్ వేసాం కదా అని అలా ఏముండదండి. చక్కగా కలిసిపోయింది చూడండి అందులో. ఇది మనం వేసినందువల్ల ఈ చలికి ఒళ్ళు పగలటము, కొందరికి చలికాలం కాకపోయినా ఒళ్ళు అనేది పగులుతూ ఉంటుంది నెర్రెలు నెర్రెలుగా. అలా పగలకుండా, ఒళ్ళు మంటలు లేకుండా, స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా రావడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. చూడండి ఎంత మృదువుగా ఎలా వచ్చిందో. ఇందులో టీ ట్రీ ఆయిల్ అనేది ఒక 5 డ్రాప్స్ వేసానండి నేను. మీ దగ్గర ఉంటే వేసుకుంటే మంచిదేనండి. లేని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ అనేది చాలా తక్కువ కాస్ట్ కూడా కొనుక్కోవచ్చు. అలాగే మీకు విటమిన్ ఈ ఆయిల్ ఒక 10 బొట్లు వేశాను నేను, 10 డ్రాప్స్ విటమిన్ ఈ ఆయిల్. అలా అవి 2 వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసాం కదా. రోజు హిప్ ఆయిల్ ఒక 10 నుంచి 12 బొట్లు వేశాను. ఇది మన స్కిన్కి ప్యాక్ అనేది బాగా అతుక్కునేలాగా స్కిన్ పీల్ చేస్తుందన్నమాట. అందులో ఉన్న తేమని మన స్కిన్ పీల్ చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్లో మనం రోజు హిప్ వేసినందువల్ల. ప్యూర్ అలోవెరా చూశారు కదండి, పద్మాస్ ప్రొడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఎంతోమంది వేల మంది మన దగ్గర కొనుక్కుంటూ ఉంటున్నారు కదా. చాలా ప్యూర్ అండి. మీరు హెయిర్కి అప్లై చేయొచ్చు, స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ అలోవెరా జెల్ అనేది ఒక్క స్పూన్ వేశాను నేను. మీరు కూడా 1 స్పూన్ వేసుకోండి. లేదనుకున్న వాళ్ళు ఇంట్లో కనుక అలోవెరా ఉన్నవాళ్ళు ఆ జ్యూస్ని ఇందాక వేడి మీద నేను కీరా జ్యూస్ వేసాను కదా ఆ టైంలో వేసుకోండి. ఓకే అండి. పచ్చిది కాబట్టి ఆ జ్యూస్ చల్లారిన తర్వాత కాకుండా అలోవెరా జ్యూస్ని వేడిగా ఉన్నప్పుడు కీరా దోసకాయ నేను ఎప్పుడైతే ఆ జ్యూస్ని వేసానో ఆ టైంలో మీరు కూడా వేసుకోండి ఈ ఫేస్ ప్యాక్లో. చూడండి ఆలూతో అందచందాల ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. నేను చేతి మీద పెట్టి చూపిస్తున్నానండి. ఈ మధ్యన అయితే నేను కొద్దిగా పిల్లలు వచ్చారని వంటలు చేశానండి. ఆ నూనె అయితే చింది. నేను అసలే వంటలు వ్లాగ్స్ చేయను. అలాంటిది ఆ నూనె అంతా కూడా చేతి మీద పడిందండి. అక్కడక్కడ చుక్కలు వచ్చేసాయి. లేకపోతే నా చేతి మీద ఒక్క చిన్న మచ్చ కూడా ఉండదన్నమాట. ఇక తప్పదు కదా, ఆడవాళ్ళకి వంటలు చెయ్యాలి కదా. మనం తినడానికైనా చేయాలి, పిల్లల కోసమైనా చేయాలి కదండి. చేతులు గాలినా కాళ్ళు గాలినా కాలకుండా జాగ్రత్తగా చేసుకోవాలనుకోండి. నేనైతే ఆ రోజు కొద్దిగా నిర్లక్ష్యంగా చేశాను. ఇలా రెడీ అయిన ఫేస్ ప్యాక్ మొత్తం మీరు ఒక గాజు బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చక్కగా వాడుకోండి. ఎన్ని రోజులున్నా కూడా మీకు ఏం కాదండి. చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ మీరు తీసుకొని వాడుకోవాలంటే మాత్రం పొడి స్పూన్తో వాడుకోవాలండి. అలా కనుక వాడుకుంటే ఎన్ని రోజులైనా ఏం కాదు. ఫ్రిడ్జ్ లేకపోతే మాత్రం ఈ ప్యాక్ పనికిరాదు. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే తయారు చేసుకోండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి. ఒక 5 డేస్ అలా ఉంటుంది. బయట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 మంత్స్ 5 మంత్స్ ఉంటుందండి. ఈ ప్యాక్ కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా చేసి పంపిస్తామండి. ఎందుకు మనీ వేస్ట్, మనమే ఇంట్లో చేసుకుందాం కదా, చక్కగా చూపించారు కదా చూసి చేసుకుందాం అనుకునే వాళ్ళు మనీ వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి కదండి. సెలబ్రిటీస్ వేసుకునే ఆలూతో అందచందాల ఫేస్ ప్యాక్ ఇది ఎలా చేసుకోవాలో మీరు చూశారు కదా. ఇది మాత్రం ప్రతిరోజు పెట్టుకున్న తర్వాత ఒక అరగంట ఉంచుకొని వాష్ చేసుకోవచ్చండి. కుదిరిన వాళ్ళు రోజు వేసుకొని ఒక అరగంట ఫేస్ మీద ఉంచుకొని ఆరిపోయిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోండి. కుదరని వాళ్ళు వారంలో ఒక 3 సార్లు వేసుకొని చేసిన వెంటనే ఫేస్ ప్యాక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కావాలనుకున్నప్పుడు స్పూన్తో తీసుకొని పిల్లల దగ్గర నుంచి 10 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరు పెట్టుకోవచ్చు. న్యాచురల్ కాబట్టి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేవు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. చంద్రబింబంలా మీ ముఖం అనేది మెరిసిపోతుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.